తుఫాన్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించడం లేదు. తీరం దాటిన తర్వాత వర్షాలు పూర్తిగా ఆగిపోయాయి ఇక్కడ. అయితే 2 రోజుల పాటు కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కావలిలో అత్యధికంగా 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో 2 రోజుల పాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అయితే రాత్రి ఈ యొక్క మోంతా తుఫాన్ తీరం దాటడంతో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే 2 రోజుల పాటు భారీగా కురిసినటువంటి ఈ యొక్క వర్షాలకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వాగులు, వంకలు, చెరువులు, జలాశయాలన్నీ కూడా నిండుకొండలా మారాయి. అయితే పైన కురిసినటువంటి వరదలకు ఈ యొక్క నెల్లూరు జిల్లాకి ప్రధానమైనటువంటి జలాశయం ఏవైతే ఉన్నాయో ఇటు సోమశల జలాశయం, కండలేరు జలాశయంకి భారీగా వరద నీరు చేరింది. ముఖ్యంగా ఈ యొక్క సోమశల జలాశయంకి పైన కురిసినటువంటి వర్షాలకు ఇన్ఫ్లో దాదాపుగా 40,000 క్యూసెక్కులు వర్షపు నీరు చేరుతుంటే ఈ యొక్క అవుట్ఫ్లో కూడా 33,000 క్యూసెక్కులు ఈ యొక్క డ్యామ్ నుంచి కూడా ఈ యొక్క పెన్నా నదికి వదిలినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకల నుంచి కూడా పొంగి పొరలుతుండడంతో ఆ వాటర్ అంతా కూడా పెన్నా నదికి చేరుతుంది. మనం గమనించవచ్చు. ఈ పెన్నా నది వద్ద కూడా మనం గమనిస్తే ఈ యొక్క పెన్నాకి దాదాపుగా 55,000 నుంచి 60,000 క్యూసెక్కులు ఇటు పెన్నా నదిలో పరవళ్ళు తొక్కుతూ ఇటు సముద్ర గర్భంలోకి ఈ నీరంతా కూడా చేరుతూ ఉంది. అయితే ఈ యొక్క ఈ వర్షపు నీరంతటిని ఇటు రాబోయేటువంటి పైన కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద నీరు చేరుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క సోమశల్ డ్యామ్కి 77 టీఎంసీల కెపాసిటీని ఉంటే ఇప్పటికే 67 టీఎంసీలు నీళ్లు చేరుకోవడంతో ఈ యొక్క నీటిని అంతటి కూడా కిందకి వదులుతూ ఉన్నారు. అయితే 2 రోజుల పాటు కురిసినటువంటి ఈ వర్షాలకి ఇటు నెల్లూరు జిల్లాలో అనేక చోట్ల కూడా ఈ యొక్క లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. దాదాపుగా చాలా చోట్ల నిన్న వీచినటువంటి ఈదురు గాలులకి చాలా చోట్ల కూడా ఈ యొక్క చెట్లు, స్తంభాలు కూడా కోల్పోవడం జరిగింది. దాంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నట్టుగా వాటిని అన్నిటిని కూడా వెనువెంటనే తీసివేసి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు ట్రాఫిక్ కావచ్చు, ప్రజలకి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని అన్నిటి కూడా పక్కకి తరలించి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దాంతోపాటుగా నిన్న కురిసినటువంటి వర్షం దాదాపుగా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కావల్లో 23.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. అత్యధిక వర్షపాతం ఈ యొక్క కావలి నియోజకవర్గంలో వర్షం కురిసింది. అక్కడ కూడా భారీగా ఈ యొక్క చెట్లు కూడా పడిపోవడం జరిగింది. కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా కూలిపోతే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తమై వాటిని అన్నింటిని కూడా తొలగించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మరోవైపు ఇటు మనుబోలు వద్ద పొట్టేలు వాగులో కూడా నిన్న ఒక మహిళ అక్కడ పశువుల కాపరిగా ఉంటున్నటువంటి మహిళ జయమ్మ ఆ యొక్క వాగులో కూడా కొట్టుకోవడం జరిగింది. అయితే నిన్నటి నుంచి ఈరోజు ఉదయం దాకా ఆ యొక్క జయమ్మని గుర్తించేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఈరోజు గజి ఇతగాళ్ళ ద్వారా ఆ యొక్క జయమ్మ మృతదేహాన్ని కూడా బయట తీయడం జరిగింది. అయితే ఈ యొక్క 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు ఇటు వాగులు, వంకలు పొర్లుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా అంతా అప్రమత్తమయ్యి ప్రజలంతా కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క వర్షపాత వాతావరణ శాఖ వెల్లడిస్తున్నటువంటి వాటిని అన్నిటినీ కూడా దృష్టిలోకి తీసుకొని ఆ యొక్క ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అయితే అప్రమత్తం చేసినటువంటి క్రమంలో ఈ యొక్క ఎవరికి కూడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా కూడా అధికారులు ఆదేశించినటువంటి నేపథ్యంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం కూడా పనిచేసింది. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పడంతో ప్రజలు కూడా నిన్న కురిసినటువంటి వర్షాలకి బయటకు కూడా రానటువంటి పరిస్థితి. మరోవైపు సంగం బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క సంగం బ్యారేజ్ వద్ద అక్కడ ఇసుకను తరలించేందుకు కొన్ని 3 బోట్లని అక్కడ ఉంచున్నారు. అక్కడ తాళ్ళుతో కట్టు ఉన్నట్టు నేపథ్యంలో పైన కురిసినటువంటి వర్షాలకు వరద నీరు భారీగా ప్రవహించినటువంటి నేపథ్యంలో ఆ తాళ్ళు తెగిపోవడం జరిగింది. ఆ తాళ్ళు తెగిపోయి ఆ పడవలు కూడా ఈ యొక్క పెన్నా బ్యారేజీ గట్టుకు వద్దకు చేరుకోవటం జరిగింది. అయితే అవి గట్టు వద్దకు చేరుకోవడంతో ఒక ప్రమాదం అయితే తప్పింది. వాటిలన్నిటిని కూడా అధికారులు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ యొక్క బోట్లను కూడా పక్కకి తొలగించినటువంటి పరిస్థితి. అయితే ఇటు మొత్తం మీద మోంతా తుఫాన్ ప్రభావం అయితే నెల్లూరు జిల్లాలో కొంతమేర ప్రభావం చూపించినప్పటికీ ఆ తీరం దాటిన తర్వాత ఈ యొక్క వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.